ఆది సాయి కుమార్ అనే గుర్తింపు వేరు, సాయి కుమార్ గారు అబ్బాయి అనే గుర్తింపు వేరు. సో నాకంటూ నేను ఒక నేమ్ తెచ్చుకోవాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఆదిత్య నుంచి స్క్రీన్ నేమ్కి వచ్చేసరికి ఆది సాయి కుమార్ అయ్యారు. న్యూమరాలజీయా లేకపోతే అమ్మట్రాయిట్గా ఆడారు, ప్రజ్ఞాన్ ఓజా వీళ్ళందరితో ఆడారు కదా. అప్పుడు ఐపీఎల్ లేదు, అప్పుడు డిఫరెంట్ క్రికెట్ లీగ్స్ లేవు. మీరు చదువులో కూడా తోపంట కదా. సక్సెస్ రేట్ చూసుకునేసరికి ఎక్కడో నటుడి సినిమాలు ఫెయిల్ అవడం వేరు, బట్ నటుడిగానే ఫెయిల్ అవడం వేరు. అది చాలా టాలెంటెడ్, బాగుంటుంది, అన్ని చేస్తా. నాన్నగారి వాయిస్ లేకుండా ఉండుంటే కొంతమంది స్టార్స్కి హిట్ వచ్చినప్పుడు ఒక రకంగా, ఫ్లాప్ వచ్చినప్పుడు ఒక రకంగా మారుతుంది అంటారు ఇండస్ట్రీ. కొన్ని నా ఫిలిమ్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, వితౌట్ థియేటర్కల్ రిలీజ్ కూడా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు వచ్చేసింది. డబ్బుకి మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇస్తారా, రెస్పెక్ట్ ఇస్తారా? నీడ్ మనీ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ పీస్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్ మూమెంట్స్ ఉన్నాయి? బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా ఆ టైంలోనే స్పిరిట్స్ సందీప్ రెడ్డి వంగ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని చేశారు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. నేను తారక్. 2 తరాల లెగసీని కంటిన్యూ చేస్తూ ఒక సక్సెస్ఫుల్ హీరోగా, సక్సెస్ఫుల్ సినిమాలతో యూత్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో ఆది సాయి కుమార్. ఈ రోజు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఆది గారు. హాయ్ తారక్ గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. జస్ట్ జనరల్గా ఒక హీరోగా రావడం, ఇమీడియట్గా మనకంటూ ఒక స్టార్డమ్ రావడం ఇదంతా వేరు. బట్ మనకు వెనకాల ఎవరన్నా ఒక 2 తరాలు 3 తరాలు మనకి ఉంటే ఏంటంటే అది తెలియకుండానే చాలామంది ఏమనుకుంటారంటే ఈజీ అనుకుంటారు. బట్ వాళ్ళని మ్యాచ్ చేయడం, వాళ్ళ లెగసీని మనం కంటిన్యూ చేయడం, ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోవడం అనేది చాలా మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కదా. సో ఈ ప్రస్తుతానికి ఈ హీరోగా ఉన్న ఈ జర్నీలో ఆ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ మీద? లక్కీగా నాకు నా ఫ్రీడమ్ ఇచ్చారండి. సో ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు డాడ్ కానీ తాతగారు కానీ. అంటే ఫస్ట్లో కొంచెం ఎందుకు ఆ సినిమాలు అనేసరికి అంటే చాలా చాలా కష్టం, వాళ్ళుగా స్ట్రగుల్ చూశారు కదా. సో అన్నారు, బట్ నా ప్యాషన్ చూసి నేను నా వీడియోస్ అన్ని చూపించి అవన్నీ చేసిన తర్వాత డాడ్ వాళ్ళకి ఓకే నువ్వు మంచి ఇంట్రెస్ట్ ఉంది నీకు అని చెప్పి. అంటే మీరు ఒక టెస్ట్ అక్కడే పాస్ అవ్వాల్సి వచ్చింది, ఇంట్లోనే ఫస్ట్ పాస్ అవ్వాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ డాడ్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. సో ఆయనకి ఎంతో నచ్చితే తప్ప. సో నేను డాడ్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. సో అందుకే నేను నా డ్యాన్సులు కానీ, యాక్టింగ్ కానీ ఇవన్నీ ముందే నేర్చుకొని ఆ వీడియోస్ అని డాడీకి చూపించిన తర్వాత ఆయన ఓకే అయిన తర్వాత వెళ్ళామండి. అంటే ఒక ఐఎస్ఐ స్టాంప్ వేసి బయట పంపించారు. అవునవును, కాకరాల్ గారని. సో డాడ్ ఆయన దగ్గరే నేర్చుకున్నారనమాట. సో నన్ను అక్కడికి పంపించారు. తర్వాత నేను సత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో అక్కడ నేను యాక్టింగ్ కోర్స్ చేసుకున్నా. ఫైట్స్ వచ్చి పాండ్యన్ మాస్టర్, డాన్స్ వచ్చి లారెన్స్ మాస్టర్, ఇలా అందరి దగ్గర నేర్చుకొని ఆ వీడియోస్ అన్ని డాడీకి చూపించి స్టార్ట్ చేశానండి. అండ్ ప్రెషర్ అనేది 100%. ఫస్ట్ ఫిలిం అప్పుడు చాలామంది అడిగారు, ఏంటి నువ్వు మీ డాడీలా డైలాగ్ చెప్తావా, నీ డాడీలా యాక్ట్ చేస్తావా, నీకంటూ ఏంటి అనేది. అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది డ్యాన్స్. సో డ్యాన్స్కి అందరు సర్ప్రైజ్ అయ్యారు. సో ఆ ప్రెషర్ని, ఆ డాన్స్ ద్వారా ఆ ప్రెషర్ని కొంచెం ఇది చేశాను. ఆది సాయి కుమార్ అనే గుర్తింపు వేరు, సాయి కుమార్ గారు అబ్బాయి అనే గుర్తింపు వేరు. నాకు 2 ఇష్టం అండి. సో డాడీ అనేది ఆయన లెగసీ ఉంది కాబట్టి ఆయనకి చాలా మంచి నేమ్ ఉంది ఇండస్ట్రీలో. అందరూ వెల్ విషర్, అయినా అందరూ ఆయనతో బాగుంటారు. సో అలా తీసుకుంటే, బట్ నాకంటూ నాకు ఒక మార్క్ చేసుకోవాలి, ఒక నేమ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డాడ్ వచ్చి ఎక్కువ లవ్ స్టోరీస్, సాంగ్స్ ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఆయన పోలీసులు, అగ్ని, ఆయన సీరియస్ రోల్స్ ఎక్కువ చేసేవాళ్ళు. నేను చెప్పేవాడిని నాన్నకి, నాన్న నువ్వు కొంచెం సాంగ్స్ ఇవన్నీ కూడా చెయ్యి అంటే, నాకు టెన్షన్ సాంగ్స్ ఇవన్నీ. సో నేను ఆ లెగసీని నేను ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్దామని నేను లవ్ స్టోరీస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ వీటి మీదకి వెళ్ళాను ఎక్కువ. సో నాకంటూ నేను ఒక నేమ్ తెచ్చుకోవాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి, ఒక మంచి సినిమాలు చేయాలి అనే ప్రయత్నమే అండి ఫ్రమ్ ది బిగినింగ్. బట్ అట్ ది సేమ్ టైం డాడీ లెగసీ, ఆ గుడ్ విల్ అదంతా కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఆదిత్య కదా ఫస్ట్, ఆదిత్య నుంచి స్క్రీన్ నేమ్కి వచ్చేసరికి ఆది సాయి కుమార్ అయ్యారు. ఏంటి న్యూమరాలజీయా లేకపోతే? న్యూమరాలజీ ఏం కాదండి, ఆదిత్య అనేసరికి వెరీ కామన్ నేమ్ కాబట్టి
కొంచెం ఆది అనేసరికి కొంచెం ట్రెండీగా కమర్షియల్గా టైటిల్ అప్పట్లో అది బట్ కొంచెం కమర్షియల్గా ట్రెండీగా ఉందని సో న్యూమరాలజీ చూపించుకొని బాగుందని చెప్పిన తర్వాత ప్రేమ కావాలికి ఆది అని పెట్టుకొని స్టార్ట్ చేసాం. మెల్లమెల్లగా సాయి కుమార్ యాడ్ అయిందా? అవును, సాయి కుమార్ యాడ్ అయింది. ఎందుకంటే చిన్నగా ఉంది కదా, కొంచెం ఆది సాయి కుమార్ అని పెద్ద బిగర్ అయింది, వెయిట్ వచ్చింది. తర్వాత సాయి కుమార్ కూడా యాడ్ అవడంతో వెయిట్ వచ్చింది. మీరు పుట్టింది ఆమ్దాల్ వాల్స్, శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ అంతా చెన్నై. మరి చైల్డ్హుడ్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా చెన్నై గురించి కానీ, లేదంటే మీ చైల్డ్హుడ్లో అంటే స్పెసిఫిక్గా గుర్తుండిపోయిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు చైల్డ్హుడ్ అంతా పిఎస్బిబి అండి చెన్నైలో. సో మోస్ట్లీ మేము ఉండేది వలసలవాకం అండి. సో వలసలవాకంలో అప్పుడే ఇండస్ట్రీ అక్కడికి ఎక్కువ మూవ్ అయింది. వలసలవాకంలో అక్కడ స్టార్ట్ అయింది. మేము ఫస్ట్ ఇల్లు కట్టాము. ఇల్లు కట్టిన వెంటనే ఎదురుకుండా ముత్యాల సుబ్బయ్య గారు ఆయన ఇల్లు ఉండేది. సో అలా స్లోగా కొంతమంది నాజర్ గారు ఇలా కొంతమంది అక్కడికి స్లోగా స్టార్ట్ అయ్యారు. వందే మాత్రం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అక్కడే ఇల్లు కట్టుకొని అంతా ఉండేవాళ్ళు. సో మేమంతా కలిసి క్రికెట్ ఆడుకోవడం, నేను మా ముత్యాల సుబ్బయ్య గారు పిల్లలు వీళ్ళంతా ఇంటి పక్కనే సో క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అండ్ నర్రా గారు మా ఇంటికి రోజు వచ్చేవాళ్ళు అనమాట. తాతగారితో బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండేది అనమాట. తర్వాత మెల్లిగా ఇండస్ట్రీ కూడా చాలా మంది వచ్చారండి అక్కడికి వలసలవాకానికి. సో చైల్డ్హుడ్ వాజ్ మోర్ లైక్ ఎనీ అదర్ ఇదే అండి. ఎక్కువ సినిమాలు ప్రీమియర్ షోస్ వేస్తుంటే వెళ్ళి చూసేవాళ్ళం. దేవిశ్రీ దేవిలో కానీ ఎక్కడైనా ఎవ్రీ వీకెండ్ ఏదైనా సినిమా వస్తే చెన్నైలో ప్రీమియర్ షో ఉండేది. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ చెన్నైలో తక్కువ రిలీజ్ ఉండేది తెలుగులో అప్పట్లో. సో హ్యాపీగా జాలీగా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకోవడం, సినిమాలు చూడడం ఇలా ఉండేది చైల్డ్హుడ్. మీ చైల్డ్హుడ్ తర్వాత మీ చదువు ఇదంతా కూడా ఆ రోజుల్లో ఒక పాన్ సౌత్ ఇండియా అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అప్పట్లో నాకు తెలిసి ఇంకా బెంగళూరు కూడా అంత పాన్ ఇండియా హబ్ అవ్వలేదు. చెన్నై మెయిన్ అనుకుంటే. ఎక్కువ చెన్నైలో ఎక్కువ ఆర్ట్కి బాగా రెస్పెక్ట్ అంటే చాలా నేర్చుకోవచ్చు అక్కడ. సో డాన్స్ కానీ ఇలాంటివి ఏదన్నా కూడా సో చెన్నై ఇస్ మోర్ ఆ కల్చర్ ఉండేది అనమాట. సో వీ యూస్ టు మీరు చెప్పినట్టు అప్పుడే అందరు లాట్ ఆఫ్ పీపుల్ తమిళ్ ఇండస్ట్రీ, ఒక పక్క తెలుగు ఇండస్ట్రీ, ఒక పక్క మలయాళం ఇండస్ట్రీ, ఇలా ఆల్ సౌత్ ఇండస్ట్రీ అంతా అక్కడ కలిసేవాళ్ళం. ప్యాన్ సౌత్. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి మీ ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు మొత్తం టోటల్గా? ఎందుకంటే ఉండే లొకేషన్ అన్నీ మారుతాయి కదా ఆటోమేటిక్గా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మోర్ ఆఫ్ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ చెన్నైలో నాకు సందీప్ ఫ్రెండ్ అయ్యాడు బాగా, సందీప్ కిషన్. ఓకే. నేను అక్కడ కలిసి ఇద్దరం తను హీరో అవ్వాలనుకుని నేను హీరో అవ్వాలనుకుని మా డాడీ వచ్చి చోటమామ వాళ్ళు ఒక ట్రావెల్ ఉండేది. అంటే సందీప్ అంటే చోటమామ అంటాం, సందీప్ గారు చోటకే నాయుడు గారు మా డాడీ ఆయన బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా బిఫోర్ వాళ్ళు ఇండస్ట్రీకి రాకముందు నుంచి చోటా గారు కెమెరామ్యాన్ అవ్వాలి దగ్గర నుంచి డాడీ వాళ్ళు కలిసి ఒక సీరియల్ కూడా డాడీ డైరెక్ట్ చేస్తే చోటా గారు కెమెరాగా చేశారు. సో వాళ్ళ త్రూ మాకు కామన్ ఫ్రెండ్ ఉండేవాడు నిహాల్ అని. సో వాళ్ళ త్రూ నాకు సందీప్ పరిచయం అయ్యి సో ఇద్దరం వీ వాంటెడ్ టు బికమ్ యాక్టర్స్. సో మేమిద్దరం చెన్నైలో ఉండి తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మాక్సిమం ఇంకా సినిమాల మీదే ఉండిందండి. సో ఆబ్వియస్లీ ఎక్కువ సినిమా ఫ్రెండ్స్ అలా నాకంటూ కొంతమంది ఒక క్లోజ్ సర్కిల్ ఉన్నారు. ఎవరు ఉండేవారండి ఇక్కడ? అంటే మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? నాకు బాగా సందీప్ ఫ్రెండ్. అండ్ అంటే పెద్దగా ఏం లేదంటే ఒక చిన్న సర్కిల్ ఉండే, ఆ సర్కిల్లో నీట్గా నాకు మంచిగా ఉంటుంది. అంటే మీది డిసిప్లైన్డ్ సర్కిల్ అనుకుంటా ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కువ ఇంట్రోవర్ట్ కష్టాలే, కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ ఇది ఉండేది కాదు. సో కొంచెం కామ్గా జాలీగా ఒక చిన్న ఫ్రెండ్ సర్కిల్. అదే అంటున్నా, అంటే ఫస్ట్ థింగ్ ఇంట్రోవర్ట్, రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు వెనకాల ఏ ఐడెంటిటీ లేదనుకోండి, కామన్ ఇప్పుడు ఎవరో సినిమాల్లో లేని వాళ్ళ పిల్లలు అయితే ఎలా తిరిగినా పర్వాలేదు, పలానా వాళ్ళ అబ్బాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, యాక్చువల్గా అతను ఇక్కడ ఉన్నాడంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. సో కొంచెం కాన్షియస్ గా కూడా ఉండాల్సి వచ్చేది కదా, మన మనసులో ఉన్న కొన్ని కోరికలు కూడా. అలాగేం లేదండి, బట్ వర్క్ చేసుకున్నామా ఇంటికి వెళ్ళామా అలా జాలీగా ఉండమా అలా ఆ టైప్ ఇది మెయింటెనెన్స్. మీ ఇంట్లోనే డబ్బింగ్ థియేటర్ ఉండేదని విన్నాను, మరి మీ వాయిస్ ఎప్పుడన్నా అందించారు దాంట్లో? లేదండి, బాంబే సినిమాకి ఆడిషన్కి వెళ్ళాము కానీ నా వాయిస్ సెట్ అవ్వలేదు. సో అప్పుడు ట్రై చేశాను డబ్బింగ్కి. సో నా వాయిస్ నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నో దట్స్ ఆ టైంలో కొంచెం డిఫికల్ట్ అనిపించింది, బట్ ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు డబ్బింగ్ అంటే నేను ఈజీగా చెప్తాను. రిజంబ్లెన్స్ ఉండకపోవడం కూడా ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది బేసిక్గా. ఇప్పుడు మీరు వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందిరా, కొత్త వాయిస్ కాదంటారు యాక్చువల్గా. బట్ ఒక టిప్స్ అయితే నేర్చుకుంటారు కదా నాన్నగారి దగ్గర నుంచి బిఫోర్ కమింగ్ టు ద మూవీస్. అంటే డాడీ కొంచెం డైలాగ్ని దాన్ని ఏమంటాం గ్రిప్తో చెప్పాలి, ఆయన గ్రిప్తో చెప్తారు చాలా బాగా. సో అలాంటివి చిన్న చిన్నవి డైలాగ్ని లూజ్గా ఫ్లాట్గా వదిలేద్దు, గ్రిప్తో చెప్పు అని. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఆ టైప్లో ఫాలో అవుతున్నారు. సో కొన్ని క్యారెక్టర్స్ డాడీ చెప్పిన కొన్ని క్యారెక్టర్స్కి బాగా హెల్ప్ అయినాయి నాకు.
ఆయన ఫీలింగ్ ఏంటంటే డైలాగ్ వచ్చి చాలా ఏ డైలాగ్ అయినా సరే కొన్ని పవర్ఫుల్ డైలాగ్ అయితే చాలా గ్రిప్తో చెప్పాలి అంటారు. సో అలాంటి అడ్వైస్లు అన్నీ ఇచ్చారు అంతే. దాని తప్ప నీ స్టైల్ అంటే నువ్వు చేసుకో, కాన్షియస్ అవ్వద్దు, నీ ఈజీగా నీ ఈజ్తో నువ్వు చేసేయి అనేది ఆయన అడ్వైస్. ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువ కాన్షియస్ అవ్వద్దు, నీట్గా మనకి ఎలా అనిపిస్తే అలా ఫ్రీగా చేసేయమని. బేసిక్గా మీరు సినిమాల్లోకి రాకంటే ముందు క్రికెటర్ కదా యాక్చువల్గా. అవునండి. ఆల్రౌండర్. సో అంబటి రాయుడుతో ఆడారు, ప్రజ్ఞాన్ ఓజా, వీళ్ళందరితో ఆడారు కదా. సో ఎలా ఉండేది ఆ ఎక్స్పీరియన్సెస్ అనేది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నా పర్సనల్ ఫీలింగ్, నో మ్యాటర్ మనం ఎంత ఏదున్నా, సినిమాల్లో ఉన్నా, ఏదున్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, స్పోర్ట్ అనేది ఒకటి తీసుకోవాలి. బీట్ క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, ఎనీ అవుట్డోర్ స్పోర్ట్. సో నాకు అది చైల్డ్హుడ్లో బాగా హెల్ప్ అయిందండి. ఒక డిసిప్లిన్, పొద్దునే లేచే ట్రైనింగ్కి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళడం, లేదా స్కూల్ అయ్యాక వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా క్రికెట్ వాజ్ లైక్ అదే. మా డాడీకి నేను క్రికెట్ రావాలని కోరిక, అట్ ది సేమ్ టైం నాకు ఇంట్రెస్ట్ క్రికెట్. ఓ టీం వర్క్ అంతా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. వీకెండ్స్ అనేసరికి సండే క్రికెట్ మ్యాచ్ ఆడడం, ఇవన్నీ బాగా ఆడానండి. మంచి ఆల్రౌండరు. నేను నా ఫస్ట్ టైం అండర్-13 సెలక్షన్స్కి వెళ్ళిన వెంటనే ప్రాబబుల్స్లో సెలెక్ట్ అయిపోయాను. నా బ్యాటింగ్ స్టైల్ చూసి, బౌలింగ్ చూసి. ఓకే. ఇమీడియట్గా అండర్-13 ఆడాను స్టేటు, అలానే అండర్-15 ఆడాను, అండర్-19 స్టేట్ ఆడాను. సో అంతవరకు వెళ్ళాను, స్టేట్ వరకు వెళ్ళాను. నేను, రాయుడు గారు. రంజీ ఆడలేదు. రంజీ వాజ్ మచ్ హైయర్ లెవెల్. 19 స్టేట్ వరకు ఆడాను. క్రికెట్లో మీ హీరో ఎవరు? నాకు సచిన్ ఇష్టం అండి, ఎందుకంటే అప్పట్లో సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్. ఆయన అలా ఉండిపోయారు కాన్స్టెంట్ గా. ఆయన ఇప్పుడు కోహ్లీ, రోహిత్, బుమ్రా, దీస్ ఆర్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఇప్పుడు దేంట్లో అయినా ఒక 13 అండర్-13 అయినా అండర్-15 దేంట్లో అయినా ఒక సెలెక్ట్ అవడం అనేది బేసిక్ లెవెల్ ఆఫ్ క్రికెట్లో అది కూడా కష్టమే బేసిక్గా. మీరు అంత సెలెక్ట్ అయిపోయినప్పుడు అది ఒక కెరీర్ ఆప్షన్ అని ఎందుకు అనుకోలేకపోయారు? ఎందుకంటే మీ డాడీ డ్రీమ్ అదే, మీకు ఇష్టం ఉంది, రాణించగలుగుతున్నారు దాంట్లో. మనం ఏంటంటే ఒక దాంట్లో మనకి ఎన్ని ఇష్టం ఉన్నా ఒక దాంట్లో ఏదన్నా ఒక జాబ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, మనకు నచ్చింది అనుకోండి, కంటిన్యూ అయిపోతాం. బట్ మీరు అది మరి అక్కడ వరకు వెళ్ళి అంత ప్రొఫిషియన్సీ ఉండి కూడా క్రికెట్లో మళ్ళీ ఎందుకు? అప్పుడు ఇన్ని ఆప్షన్స్ లేవండి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. చాలా కాంపిటీషన్ ఉండేది. అప్పుడు ఐపీఎల్ లేదు, అప్పుడు డిఫరెంట్ క్రికెట్ లీగ్స్ లేవు, వరల్డ్ వైడ్ ఇప్పుడు లీగ్స్ ఆడచ్చు. ఒకవేళ మన ఐపీఎల్ బీసీసీఐ కాంట్రాక్ట్లో లేకపోతే మనం ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ ఆడచ్చు, శ్రీలంకన్ క్రికెట్ లీగ్ ఆడచ్చు, శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ ఆడచ్చు, ఇంగ్లాండ్ వాళ్ళు 100 ఆడచ్చు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి, చాలా ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చి. అప్పట్లో ఇన్ని ఫ్రాంచైజీ క్రికెట్స్ లేవు. డైరెక్ట్ ఆడితే ఇండియాకే ఆడాలి, లేదా ఇండియా ఏకి ఆడాలి అంతే. సో ఇన్ని ఆప్షన్స్ లేవు. బట్ ఇప్పుడు చూస్తే లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇండియాకి ఆడకపోయినా ఐపీఎల్ ఆడుకుంటూ చాలా మంది హ్యాపీగా క్రికెటర్స్ అయిపోయి పెద్ద నేమ్స్ చేసేసారు. సో అలా కాంపిటీషన్ ఎక్కువ ఉండేదండి. అండ్ ఆ కాంపిటీషన్ అట్ ది సేమ్ టైం సడన్గా అనిపించింది సినిమాల్లోకి వస్తే బాగుంటుందని. సో అది డాడీకి చెప్పేసరికి డాడీ కూడా షాక్ అయ్యారు. అదేంటి క్రికెట్ బాగా ఆడుతున్నావు కదా, సడన్గా సినిమాలు ఎందుకు అని. సో సినిమా హీరో అవ్వాలని డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ నేర్చుకున్న వెంటనే చాలా బాగా డాన్స్ వేస్తున్నానని చెప్పారు. సో మెల్లిగా ఇటు షిఫ్ట్ అయింది ఫోకస్. అండ్ పేరెంట్స్ వాళ్ళు కూడా ఇటే ఉన్నారు కాబట్టి సో ఇట్ వాజ్ మోర్ ఈజియర్. అంటే అంత చిన్న వయసులోనే మీకు అంత తెలిసిందా అంత నాలెడ్జ్, అంటే కాంపిటీషన్ ఉంది తర్వాత? ఎందుకంటే అది కెరీర్ మీరు మాట్లాడింది, కెరీర్ ఆప్షన్ కదా. ఆ అవేర్నెస్ ఉండేదా మీకు? యా అండి, నాకు ఈ సెలక్షన్స్ కూడా చాలా కష్టంగా ఉండేది, అంత ఈజీగా ఏం కాదు సెలెక్ట్ అవ్వడం అంతా కూడా. సో అలాని కాదండి, బట్ క్రికెట్ ఆడాను. బట్ ఎందుకో అనిపించింది, అంటే ఇంకా ఇట్ సైడ్ వెళ్దాము, సినిమాల్లో ట్రై చేద్దాం అని. సో ఇట్ వాజంట్ లైక్ అండర్-19 వరకు ఐ థింక్ ఆ టైం కల్లా కొంచెం అప్పుడు 18 years అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఆ చిన్న తెలుసు, కాన్షియస్నెస్ ఉంటుంది. అయితే మీరు చదువులో కూడా తోపంట కదా? అంతే తోపు కదా, ఒక డీసెంట్. లేదు సార్, యాక్చువల్గా ఎవరో మరి చెప్పారు చదువు బాగా చదివే కూడా అదే అని చెప్పేసి. అవునా, ఎవరండి? ఎవరో మీకు సంబంధించిన మీ ఫ్యాన్ అయి ఉంటాడు బహుశా. లేదు డీసెంట్ అండి, అంటే స్టడీస్ కంటే ఎక్కువ ఈ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఉండేది మనకి. సో స్టడీస్ ఇస్ ఓకే, డీసెంట్, నాట్ ఎ గ్రేట్ స్టూడెంట్, నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. అయితే మీరు అనుకున్నట్టే సినిమాల్లోకి వచ్చారు, బ్యాక్ టు బ్యాక్ 2 hits కొట్టారు. ఆ టైంలో ఏంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? యాక్చువల్లీ ప్రేమ కావాలి అంత చేస్తున్నప్పుడు నాకు డాడీ బెస్ట్ లాంచ్ ఇచ్చారండి. సో ఫస్ట్ షాట్ చిరంజీవి గారు డైరెక్ట్ చేయడం, మొత్తం ఒక కంప్లీట్ అందరూ మ్యాక్సిమం సినిమాలో ఉండే వాళ్ళు అందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. అండ్ ప్రేమ కావాలి నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత హిట్ అవుతుందని. సో విజయ్ భాస్కర్ గారు ఆయన డైరెక్ట్ చేయడం, సో ఫస్ట్ ఆయనకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన అప్పట్లో అంత బిజీగా ఉండి ప్రేమ కావాలి సినిమా ఆయన ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసుకుని, ఆ స్క్రిప్ట్ మేము వినిన వెంటనే ఎక్సైట్ అయ్యాను. అంటే లాంచ్కి కరెక్ట్, అంటే ఒక మీటర్, టూ మచ్ హీరోయిజం లేకుండా ఒక లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైం చిన్న ఎన్సీసీ బ్యాక్ డ్రాప్,
చిన్న యాక్షన్ అలాంటి ఒక స్క్రిప్ట్ మాకు దొరకడం అండ్ దాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెంకట్ గారు ఆర్ఆర్ వెంకట్ గారు దాన్ని నిర్మించారు. అవును. సో ప్రేమ కావాలి అంత పెద్ద హిట్ అయిన ఫస్ట్ రిలీజ్ అయిన రోజు బాగా టెన్షన్ పడ్డాం, బట్ దానికి చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే అంత పెద్ద హిట్ అయిందో లవ్లీ కానీ సుకుమారుడు కానీ, లవ్లీ స్క్రిప్ట్ బాగా నచ్చింది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ లవ్లీలో. సో రాజేంద్ర ప్రసాద్ గారు నా ట్రాక్ కానీ మళ్ళీ అనూప్ సాంగ్స్, సో ఇవన్నీ ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ నాకు బాగా అనూప్ సాంగ్స్ కూడా చాలా హెల్ప్ అయింది. అవునవును. అండ్ మొన్న టూర్కి వెళ్తే శంబాల సినిమాకి సంబంధించి టూర్కి వెళ్తే ఇప్పటికీ ఆ సాంగ్స్ ప్లే అవుతున్నాయి, ఇంకా ప్రేమ కావాలి సుకుమారుడు పాటలు ప్లే అవుతుంటే ఎంతో ఎక్స్ట్రాడినరీ ఆడియో అనిపించింది. సో నాకు ఫస్ట్ ఫిల్మ్ 100 days అయిన తర్వాత కూడా తెలియదు అంత సక్సెస్ అని. తర్వాత మెల్లిమెల్లిగా చాలా మంది కలుస్తుంటే ప్రేమ కావాలి అంటుంటే ఓరు ఇంత పెద్ద హిట్ ఉందో దీనికి అనుకున్నా. ఎస్, అయితే 2 సినిమాల తర్వాత కూడా అప్పటి నుంచి మీరు ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. నాకు తెలిసి మహా అయితే ఏంటంటే సినిమాలు ఎంచుకోవడంలో వీటిలో చిన్న గ్యాప్లు వచ్చి తప్ప మీరు ఆ తర్వాత కూడా 1 yearలో 3-4 films డెలివర్ చేసిన ఇయర్స్ కూడా ఉన్నాయి కదా. బట్ కాకపోతే సక్సెస్ రేట్ చూసుకునేసరికి ఎక్కడో ఒక చిన్న డ్రాప్. అంటే ఏంటి, మీరు సినిమాలు ఎంచుకోవడమా, లేదంటే మీకు చెప్పినట్టు తీయకపోవడమా, లేకపోతే రిలీజ్ అయిన టైమింగ్స్ ఏంటి, ఎందుకు అంత కొంచెం ఎక్కడో? అలా అని కాదండి, థియేట్రికల్గా నా ఫస్ట్ 13-14 ఫిల్మ్స్ థియేట్రికల్గా బిజినెస్ బాగుండేది, థియేట్రికల్గా బాగానే పే చేసి, అంటే ఓపెనింగ్స్ వచ్చేవి. నాకు రఫ్ సినిమాకి టెరిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. అలాంటి కొన్ని సినిమాలను ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ టక్కన వేసాం టక్కన ఓపెనింగ్స్ వచ్చాయి. సో గాలిపటం సినిమా చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. గాలిపటం బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చాలా మంది అన్నారు క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, కొంచెం డిఫరెంట్గా తీసుంటే బాగుండు అని చెప్పారు క్లైమాక్స్. బట్ దానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. భీమ్స్ సాంగ్స్ సంపత్ నంది గారు దాన్ని నిర్మించారు. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఫస్ట్ పంచ్ వాస్ నైస్. తర్వాత ఎక్కడో చిన్న ప్లానింగ్ లోనో ఎక్కడో చిన్న మిస్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే కూడా నా ఫిల్మ్స్ అన్ని కూడా కంఫర్టబుల్ బడ్జెట్ లో చేసినవన్నీ, ఏది ఎక్సెస్ బడ్జెట్ లో చేయలే. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద లాస్లు వచ్చేసి, కాకపోతే ఏంటంటే సక్సెస్ ఉండే కిక్ వేరు. అవును, ఆబ్వియస్లీ అది దానికోసమే వెయిటింగ్ అండి. అందుకే అందరం కూడా డాడీ కానీ అందరం కూడా ఒకటి పడాలి, ఒక మంచి సినిమా పడాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. శశితో అయిపోయేది ఆ సాంగ్ కి, దానికి ఆ లవ్ స్టోరీకి. నేను అది షూర్ షాట్ కొట్టేసాం అనుకున్నాం శశితో. శశి కూడా చిన్న డిసప్పాయింట్ చేసింది, ఎందుకంటే అది మంచి ఓపెనింగ్ తీసుకుంది వైరల్ సాంగ్ వల్ల. సో అక్కడ చిన్న ఇదైంది. బట్ ఎక్కడో రాసి పెట్టుందండి, ఎక్కడో ఒక చోట కొడతామని ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎఫర్ట్స్ అనేది, నేను అనేది అదే, ఎఫర్ట్స్ అనేది ఎక్కడ తగ్గలేదు. బట్ కాకపోతే అంటే నాకు అనిపించింది ఏంటంటే, మీకు అర్థమవుతుంది కంఫర్టబుల్ బడ్జెట్లోనే చేస్తున్నారు కానీ, బట్ కాకపోతే అంటే మనకు ఏంటంటే కంటిన్యూగా 1-2 అయిన తర్వాత, మీరు అన్నట్టు ఆఫ్టర్ కోవిడ్ 1-2 అయిన తర్వాత ఆగి ఆలోచిస్తాం కదా ఎందుకు ఎక్కడ జరుగుతుందని చెప్పి. బట్ అంటే నాన్నగారి డెసిషన్స్ కూడా ఉండేయా దీంట్లో? సినిమాలో ఎలా ఉండేది ఓకే చేసేటప్పుడు, కథలు ఓకే చేసేటప్పుడు? లేదు, డాడీ డిసిషన్స్ ఉండేది, నేను ఉండేది, కానీ 1-2 ఆగి కూడా చేశానండి. అలా ఏం లేదు, ఆగి చేయలేదని నేను కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ నువ్వే చేసేటప్పుడు దాని ముందు శమంతకమని, మధ్యలో సినిమాలు చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 year గ్యాప్, 1.5 year గ్యాప్. తర్వాత ఇమ్మీడియట్ గా ఓకే చేసింది నెక్స్ట్ నువ్వే శమంతకమని. నెక్స్ట్ నువ్వే వచ్చి బనివాసు గారు గీతా ఆర్ట్స్ బ్యాకింగ్ ఉండింది. అది షూర్ షాట్ హిట్ ఫిల్మ్, తమిళ్లో పెద్ద హిట్ ఆ సినిమా. శమంతకమని వచ్చి 9 హీరోస్. అప్పట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ అది. ఆగి చేసినవి కూడా ఉన్నాయి, ఆగి చేయలేదని కాదు, ఆగి ప్లాన్ చేసుకుని కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుని చేసినవి కూడా ఉన్నాయి. కానీ ఎందుకో ఎక్కడో లక్ అది కూడా ఫేవర్ చేయాలి కదా. సడన్ గా శమంతకమని చాలా మంచి సినిమా, ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. బిఫోర్ రిలీజ్ ప్రొడ్యూసర్ టేబుల్ ప్రాఫిట్ శమంతకమని, అది కొట్టేస్తాం అనుకున్నాం. అది కూడా ఓకే, డీసెంట్ గా చేసింది. బట్ ఒక బ్రేక్ పెద్ద బ్రేక్ అంటారు కదా, అది రాలా. సో అది వచ్చేంత వరకు స్ట్రగుల్స్ తప్పదండి ఎవరికైనా సరే. వన్స్ అది వచ్చిందంటే మనకి బడ్జెట్స్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఛాన్సెస్ డిఫరెంట్, మనకి చాయిసెస్ పెరుగుతాయి. ఎస్ చెప్పడానికి నో చెప్పడానికి చాయిస్ పెరుగుతుంది. అది నటుడి సినిమాలు ఫెయిల్ అవడం వేరు, బట్ నటుడిగానే ఫెయిల్ అవడం వేరు. మీ విషయంలో నాకు తెలిసి రెండోది ఎప్పుడు జరగలేదు కదా. సో అసలు ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? నేను చాలా బాగా చేస్తాను, మంచి, అది చాలా టాలెంటెడ్, బాగుంటుంది, అన్ని చేస్తాడు, ఒకటి పడితే బాగున్నాను, ఈ ఫీడ్బ్యాక్ ఎక్కువ నేను విన్నాను. లాట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇదే ఉండింది. అదేంటంటే ప్రీ కోవిడ్ వరకు ఓకే, ప్రీ కోవిడ్ తర్వాత ఏమైందంటే థియేటర్కి కష్టం అయిపోయింది, అందరికీ ఛాలెంజ్. థియేటర్కల్ హిట్స్ అందరూ, ఇట్స్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. అందరూ థియేటర్కల్ హిట్ ఒకటి కొట్టాలి అనే ఫీలింగ్ ఉంది. నా డాడీ ఎప్పుడు చెప్తారు, యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు ఇదైనా అంటే సినిమా ఫెయిల్ అయినా ఆర్టిస్ట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. మీరు ఏ రివ్యూ తీసుకున్నా కూడా అది చాలా బాగా చేశాడని ఉంటుంది. నాన్నగారి వాయిస్ లేకుండా ఉండుంటే కొంతమంది స్టార్స్ కి ఇప్పుడున్న ఆ రేంజ్ వచ్చేదో లేదో కూడా డౌట్.
ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కదా. సో ఆయన అంటే అంత దగ్గర నుంచి చూసినప్పుడు, నాన్నగారి విజయాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది? డాడీ ఏమనేవాళ్ళంటే నేను స్టార్ అవ్వకముందు నా వాయిస్ స్టార్ అయిందని. సో నాకు కొన్ని సినిమాలు అయితే భాషా సినిమా రజనీకాంత్ గారికి డాడీ వాయిస్ చెప్పారు. అవును. రజనీకాంత్ గారు డాడీ ఒకే ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. సో అప్పటికే భాష పెద్ద హిట్ అయిపోయింది. సో రజనీకాంత్ గారు డాడీ సీట్ దగ్గరకు వచ్చి ఆయన ఫ్రంట్ రోలో ఉంటే చాలా బాగా చెప్పావు డబ్బింగ్, మా భాషా సినిమా చూసాను తెలుగు వర్షన్, చాలా బాగా చెప్పాను. ఆపరా ఆ డైలాగ్ ఉంటుంది కదా, అది కూడా డాడీయే చెప్పారు. అది చాలా బాగా చెప్పుంటారు. అలానే సుమన్ గారికి, రాజశేఖర్ గారికి, ఇలాగ ఎంతో మందికి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఐ థింక్ ఒక కమల్ హాసన్ గారికి తప్ప అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఖుదాగవా అనే సినిమా డబ్బింగ్ చెప్పారు. ఆయన ఖుదాగవా సినిమాకి అమితాబ్ బచ్చన్ గారికి అడిగారంట. సో అప్పుడు డాడీ వీళ్ళు కలిసారు. కలిస్తే నువ్వు నాకు చెప్పావా ఇంత బాగుంది వాయిస్ అని అన్నారంట అమితాబ్ బచ్చన్ గారు. సో డాడీ వాయిస్ అంత ఫేమస్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే ఆయనకి పోలీస్ స్టోరీ పడిందో, పెద్ద హిట్ అయిందో, హీ వాంటెడ్ టు అందరికి చెప్పడం మానేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారికి ఒక ఫిలిం చెప్పారు, అది మళ్ళీ హిట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ రాజశేఖర్ గారి కోసం అది కూడా మా నాన్నమ్మ, ఆవిడకు డైరీ రాసే అలవాటు ఉంది. సో అందులో అన్ని రాసుకుంటూ ఉంటారు. ఆవిడకి ఏమనిపిస్తుంది అది రాజశేఖర్ గారికి సాయి డబ్బింగ్ చెప్తే చాలా బాగుంటుంది. సో లాస్ట్ విష్ లాగా వన్ ఆఫ్ లాస్ట్ విష్ లాగా అందులో ఉండింది, అది చదివారు. సో అప్పుడు ఇమీడియట్ గా డాడీ ఇంకా రాజశేఖర్ గారికి మళ్ళీ చెప్పడం మొదలెట్టారు. ఆయనకన్నా ముందు ఆయన వాయిస్ స్టార్ అయింది కదా, అది చాలా తక్కువ మందికి దొరికే ఇది కదా. సో అంటే నేను అంటాం, ఒక చైల్డ్ గా మీరు ప్రివ్యూ థియేటర్ లో చూసినప్పుడు మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉండేది అంటున్నా నేను. అదే ఐ యూస్ టు ఫీల్ నైస్ అండి. అంటే నాకు డాడీయే కనిపించేవాళ్ళు అంటే. సో డాడీ కనిపించేవాళ్ళు. అండ్ మేము ప్రివ్యూస్ మేము ఎక్కువ ప్రివ్యూస్ దానికే వెళ్ళేవాళ్ళం. డాడీ డబ్బింగ్ ఫిల్మ్స్ కి, వాటికి, ఆయన యాక్ట్ చేసిన ఫిల్మ్స్ కి, వాటికి వెళ్ళేవాళ్ళం. యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్. సూపర్ డాడీ. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చి, అంటే నాకు తెలిసి డబ్బింగ్ లో స్టార్స్ అనేది డాడీ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టార్స్. మీ డాడీ సినిమా చూసాము, మీ డాడీ డబ్బింగ్ చాలా బాగా చెప్పారంటే, డబ్బింగ్ కూడా రికగ్నైజేషన్ వచ్చింది అని ఫీలింగ్ వచ్చేది. ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పేవాళ్ళు అనమాట. అరుంధతి సినిమాకి అయితే రవిశంకర్ గారికి వచ్చిన అప్లాజ్ అసలు మామూలుగా కాదు కదా. ఆ సినిమాకి వన్ ఆఫ్ ద స్టార్ ఆయనే కదా. అవును, భయపడిపోయారు అందరూ. బొమ్మాళి వదల భయపడిపోయారు అందరూ. సో మరి రవిశంకర్ గారితో ఎలా ఉంటాయి మీకు కన్వర్జేషన్స్, బాబాయ్ అందరితోటి, అయ్యప్ప గారితో కానీ? చాలా బాగుంటుందండి. బాబాయ్ మొన్న కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి శంబాల ఎందుకో కొడతాం అనిపిస్తుంది, చాలా బాగుంది అని చెప్పి, ఆయన అంత ఈజీగా ఫోన్ చేసి చెప్పరు. అండ్ సో రేబాబు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనకి చాలా ఇష్టం మా నాన్న అంటే కానీ అంత కానీ. సో మేము ఆయన రేబాబాయ్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అంతా. సో బాబాయ్లు ఇద్దరు నాకు ఫ్రెండ్స్లా ఉంటారు. అయ్య బాబాయ్ ఒక విధంగా నాకు ఆయన చేతక్ ఉండేది. ఆ చేతక్లో నా క్రికెట్ ట్రైనింగ్ అంతా అయ్యబాబే ఆయనే తీసుకెళ్లారు. ఆయనకు ఒక టీం ఉంటుంది, లీగ్ టీం ఉండేది. ఆ లీగ్ టీంలో నేను కూడా ఆడేవాడిని. నా ఫస్ట్ వికెట్ అయ్యబాబా టీంలో తీసా. అందరు పెద్దవాళ్ళు, నేను ఫస్ట్ వికెట్ తీసా. సో నాకు అయ్యబాబాతో అలా ఉండేది. ఆయన క్రికెట్ పిచ్చి, ఆయన ఇప్పటికే క్రికెట్ వికెట్ కీపింగ్ అన్ని చేస్తుంటాను. సో నా అయ్యబాబా అలా నా ఫస్ట్ చేతకులు అలా తీసుకెళ్ళి మేము క్రికెట్ ఆడేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో నాకు ఆ మెమరీస్ అంతా అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. సో బాబాయ్లు ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉంటారు. నాన్నగారు మాత్రం కొంచెం పెద్దరికం మెయింటైన్ చేస్తుంటారా? అలాగేం లేదండి, ఆయన కూడా చాలా సరదాగా ఉంటారు. ఆయన కూడా అంటారు కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇంకొంచెం దగ్గరగా ఉంటుంది అసోసియేషన్. కొంచెం నాన్న అనేసరికి అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అయ్యబాబాయ్ బాగా ఫ్రెండ్ లాగా అంటే బాగా క్లోజ్ గా ఉండేవాడిని నేను అయ్యబాబాయ్. రేబాబాయ్ కొంచెం పెద్దరికంగా ఉండేది. రేబాబాయ్ కంటే ఎక్కువ పెద్దరికం డాడీది. సో ఇలా ఉండేది రిలేషన్షిప్. మీ సినిమాల రిజల్ట్ అది ఏదైనా కానీ, హిట్ అయినా కానీ, యావరేజ్ అయినా, ఏదైనా కానీ, అది పర్సనల్ లైఫ్ మీద దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? 100% అండి. ఒకసారి నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమా బాగా లేకపోతే ఒకసారి నేను కోపం వచ్చి గోవాకు కూడా వెళ్ళిపోయాను, ఫ్లైట్ తీసుకొని. ఎందుకు లేని సినిమా పేరు 100% ఉంటుంది ఇంపాక్ట్. సో ఎవరు అందరం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం కదా. అవును. సో అలా కొన్నిసార్లు అలాంటి జరిగిన ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ 2-3 days ప్యాచ్ అయిపోయి మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇట్స్ అ న్యూ స్టార్ట్. సో ఆబ్వియస్లీ కొన్నిసార్లు బాధగా ఉంటుంది, అయ్యో అని. బట్ అగైన్ యూ విల్ ఫీల్ నైస్. అయితే హిట్ వచ్చినప్పుడు ఒక రకంగా, ఫ్లాప్ వచ్చినప్పుడు ఒక రకంగా మారుతుంది అంటారు సార్ ఇండస్ట్రీ. ఆ రెస్పెక్ట్ రిసీవింగ్ ఏమన్నా మారుతుందా? ఉండొచ్చు, కానీ నాకు మరీ అంత ఇందులో అయితే ఎప్పుడు లేము మనం. సో ఎప్పుడు మనకి ఇంత చేసి మనం 25 films వరకు ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాం. సక్సెస్ లేనప్పుడు కొంచెం ఉంటుంది. బట్ అదే మనం కొంచెం ఒకటి కొట్టినప్పుడు
మోర్ పీపుల్ ఇది ఎక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తాయి కదా. సో యా అలా ఉంటుంది. సో బట్ అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడు ఏ రోజు కూడా నేను అంత ఇది డిఫరెన్షియేట్ ఎప్పుడు చూడలే. ఎప్పటికీ ఈ రోజు సంవత్సరానికి 2-3 ఫిల్మ్స్ చేసుకుంటూ బిజీగానే ఉన్నారు. అంటే అది పాజిటివ్, అది తో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా పాజిటివ్ అనుకోవచ్చు రకంగా. మాక్సిమం సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకంటూ ఒక మార్కెట్ ఉందండి, ఆ మార్కెట్ లోనే చేస్తున్నారు వాళ్ళు. ఆ మార్కెట్ దాటి వెళ్ళా మీరు రిస్క్ చేయలేదు. ఈ రిస్క్ ఈ బంచ్ మీరు ఏదైతే ఇప్పుడు మీ మధ్య కోవిడ్ తర్వాత వచ్చిన బంచ్ లో సో ఫలానా ఎక్స్ ఉంది అందులోనే చేశారు, దాన్ని దాటి వెళ్ళా. సో వాళ్ళు అందులోనే ప్లాన్ చేసుకున్నారు, అందులోనే చేశారు, ప్రమోషన్స్ కింద పెట్టుకోవాలని పెట్టుకున్నారు, చేసింది. సో రిస్క్ పెద్దగా తీసుకోవాలా, రిస్క్ తీసుకొని చేతులు కాల్చుకోలేదు. సో అందరూ సేఫ్ లోనే చేశారు. ఇంతలో ఉంది ఆదికి, ఇంతలో ఉంది ఫలానా మార్కెట్ ఉంది, ఇంతలోనే మనం చేస్తే ఆదితో సేఫ్ అని చెప్పి వచ్చిన వాళ్ళే అందరూ. వాళ్ళు లెక్కలేసుకొని వచ్చిన వాళ్ళే, ఎవరు కూడా లెక్క లేకుండా రాలా. వాళ్ళు అంత రిస్క్ తీసుకొని లేదంటే మన మీద 10 కోట్లు ఖర్చు పెట్టేసి 15 కోట్లు ఖర్చు పెట్టేసి 20 కోట్లు ఖర్చు పెట్టేసి అలా చేయలే ఎవరు. ఆది మీద ఇంత ఉంది, ఇంతలోనే చేయాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళే వచ్చారు మన దగ్గరికి తప్ప కొంచెం రిస్క్ చేసుకొని ఒక పెద్ద ఫిలిం చేద్దాం అనేది ఇది రాలా. వాళ్ళు సేఫ్ లో ఉండడం అనేది కూడా ఒక రకంగా మనకు బ్లెస్సింగే కదా. బట్ నాకు ఒకటి పడాలి కదా, ఒకటి ప్లస్ అవ్వాలంటే చిన్న రిస్క్ తీసుకోవాలి. అంటే ఇది రెమ్యూనరేషన్ విషయంలో ఏమన్నా అవుతుంది సార్? అంటే ఆఫ్టర్ కోవిడ్ మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ సినిమాల మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ సెట్లో మీరు ఉండడం అనేది ఈ సినిమాల రెమ్యూనరేషన్ పరంగా ఏమైనా మీకు ఇంపాక్ట్ చూపించేది ఎప్పుడైనా? లేదండి, నేను ఎప్పుడు నాకు రెమ్యూనరేషన్ ఏం పెద్ద ఇది లేదు. ఓకే, బట్ కంఫర్టబుల్ రెమ్యూనరేషన్, వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా అన్ని చేశాను. సో ఆ విషయంలో మాత్రం నా ఏం పెద్ద నో కంప్లైంట్స్. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సినిమా అంటే వాళ్ళ అవతల వాళ్ళు విపరీతంగా నమ్మేసి ఉంటారు, మనకేమో ఎక్కడో ఒక చిన్న ఇది ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి రిస్క్ తీసుకోవాలన్నప్పుడు ఈ రెమ్యూనరేషన్ దగ్గర వస్తుంది. సరే సార్ మీరు అంతగా నమ్మారు కాబట్టి నేను చేస్తాను, ఒక 20 లక్షలు ఎక్కువ ఉండాలి లేకపోతే 1 కోటి రూపాయలు ఎక్కువ ఉండాలని మనం మాట్లాడతాం. అలాంటివి ఏమైనా ఉన్నాయా రిస్క్ తీసుకున్న ప్రాజెక్టులు మీరు? లేదండి, ఎప్పుడు లేదు. వాళ్ళంతా నీట్గానే ₹1 కూడా ఏమి ఎక్కువ ఇవ్వరండి. ప్రొడ్యూసర్ కూడా వాళ్ళకి తెలుసు మన మార్కెట్లో ఎంత తీసుకుంటున్నాం అని. మనం అడిగితే సార్ ఇంత తీసుకుంటున్నారు కదా మీరు అనే వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు. దాన్ని బట్టే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని వస్తారు. మేబీ బిగినింగ్ లో కొంతమంది వచ్చి అలాంటి చేసిన వాళ్ళు అడ్వాన్స్ ఎక్కువ వచ్చాము, బట్ ఫైనల్ గా వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నా అంతే ఇస్తారు. అంతకంటే ఏమీ లేదు. చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు ఆ విషయంలో. బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా సార్ వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే ప్రొడ్యూసర్స్ అంతా కూడా బాగుండాలి కాబట్టి. సో అంటే నేను కానీ డాడీ కానీ ఆలోచించేది ప్రొడ్యూసర్స్ బాగుండాలి, ప్రొడ్యూసర్స్ సేఫ్ అవ్వాలి. కొన్ని నా ఫిలిమ్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ వితౌట్ థియేట్రికల్ రిలీజ్ కూడా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు వచ్చేసి ఉన్నాయి. వితౌట్ థియేట్రికల్ రిలీజ్ అది చాలా మందికి తెలియదు. ఆ నంబర్స్ నాన్ థియేట్రికల్స్ అని ఉంటాయి. నాన్ థియేట్రికల్స్ లో చాలా మంది సేఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ కూడా సేఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అది థియేట్రికల్ లో కన్వర్ట్ అవ్వాలి, బట్ స్టిల్ వాళ్ళు సేఫ్ అయ్యారు. సో అలాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేసాం. సో అవి జనాలు కొంతమందికి తెలియదు. అది ఏమనుకుంటారు, అది ఏదో చేస్తున్నారు, లేకపోతే ఎలాగా ఇన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి ఆదికి అనే ఇది కూడా ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే అండి నాన్ థియేట్రికల్స్ అనేది చాలా మనకి కొంచెం బాగుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా ఆ మార్కెట్ని చూసుకొని తీసుకొని థియేట్రికల్ కూడా ఒక పర్సంటేజ్ ఉంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని సినిమాలు చేసాం. మీరు చెప్పింది మొత్తం ఈ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు స్టిల్ యు ఆర్ గ్రౌండెడ్. అంటే మీ పరిధి ఏంటో మీకు తెలుసు, మీరు ఎంతలో ఉంటే సేఫ్గా ఉంటారో తెలుసు. ఆ కంఫర్ట్ ప్రొడ్యూసర్స్కి ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ కమింగ్ అనేది నాకు అర్థం అవుతుంది. సో మీరు అన్నారు ఆ చిన్న లాగ్ ఎక్కడ ఉంది, అది శంబాలా క్లియర్ చేసేస్తుంది నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ అప్పుడు మీ లైఫ్ అనేది చాలా కంఫర్టబుల్గానే ఉండుంటుంది ఒక రకంగా నాకు తెలిసి. చిన్నప్పటి నుంచి అనుకోవచ్చు కంఫర్టబుల్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే నాన్నగారు అదంతా ఎవ్రీథింగ్ వీళ్ళంతా సెట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళు కష్టాలు పడి ఉంటారు. బట్ మీకు ఒక రకంగా చెప్పాలంటే మరీ హెవీగా కాకపోయినా మీ రేంజ్లో మిమ్మల్ని కంఫర్ట్గా ఉంచుంటారు. అలాంటి లైఫ్ చూసిన ఆది సాయి కుమార్ మరి పెళ్లి తర్వాత ఎలా మారింది లైఫ్? అరుణ ఈజ్ లైక్ మోర్ వెరీ జాలీ, వెరీ లవింగ్. సో అరుణ విషయంలో నాకు చాలా ఒక విధంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు ఇంత సెట్ బ్యాక్స్ అన్నీ వచ్చి కూడా అంత చాలా ఇంకా ఇప్పటికీ ఇట్ కీప్స్ మోటివేటింగ్ మీ. చాలా హ్యాపీ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఐ థింక్ ఆది ఇంకా కామ్ అయ్యి ఇంకా జాలీగా ఉన్నాను. ఫాదర్ అయ్యాను, పాప ఉంది, రెస్పాన్సిబిలిటీ. అండ్ పాపతో నా ఇది చాలా క్యూట్గా ఉంటుంది. బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ఫ్యామిలీ బాండింగ్ బాగా పెరిగిందండి ఆఫ్టర్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. అంటే అది చూడడానికి చాలా క్యూట్ ఉంటాడు, స్వీట్ ఉంటాడు, బాగా మాట్లాడతాడు.
సో చార్మింగ్గా ఉంటాడు, హిట్స్ కూడా ఉన్నాయి. మరి ఎప్పుడు చాలా ప్రపోజల్స్ తర్వాత అవి వచ్చి ఉంటాయి కదా, ఏం రాలేదు? మామూలుగా వస్తుంటాయండి, బట్ సీరియస్గా తీసుకునే ప్రపోజల్స్ అయితే పెద్దగా రాలేదు. అరుణ విషయానికి వస్తే మా సిస్టర్ వాళ్ళ అంటే మాయ గారు అండ్ అరుణ ఫాదర్ బాగా ఫ్రెండ్స్. ఓకే. సో వాళ్ళ త్రూ నుంచి నాకు సంబంధం వచ్చింది. తన ఫోటో చూశాను, ఫోటో చూసినట్టు తను నచ్చింది నాకు. తనకి ఆబ్వియస్లీ నేను ఎవరో తెలుసు. సో అలా పెళ్లి చూపులు అయింది. మనం నో హోటల్లో చేసుకున్నాం పెళ్లి చూపులు. సో ఇంటరాక్ట్ అయిన వెంటనే ఇద్దరం ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చింది. తర్వాత కొంచెం మాట్లాడుకుని ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఎంగేజ్మెంట్ నుంచి వి గాట్ మ్యారీడ్ అండి. మీ ఫోటో చూడగానే ప్రేమ కావాలనిపించి ఉంటుంది. ఆ ఫోటో చూడగానే మీకు మ్యారేజ్ అనేది ఇట్స్ మేడ్ ఇన్ హెవెన్ కదా. సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ అలా కుదిరింది అంతే. అండ్ ఒక విధంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. ఆవిడేమో సాఫ్ట్వేర్, మీరేమో సినిమాలు. కొత్త మనుషులకి బయట నుంచి చూసేవాళ్ళకి ఏంటంటే ఈ హిట్లు, లేకపోతే తర్వాత మనకి వెళ్ళినప్పుడు ఎవరన్నా జేజేలు కొట్టడం ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ, బట్ కాకపోతే మన టైమింగ్స్ కానీ, మనం దానికి పెట్టే స్ట్రగుల్ కానీ, మనం ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వలేకపోవడం కానీ చాలా ఉంటాయి. సో అవన్నీ అలవాటు పడడానికి టైం ఏమైనా తీసుకున్నారా లేకపోతే? లేదండి, నేను ఆ టైంలో పెద్ద ఇంత బిజీ అంత 2-3 ఫిల్మ్స్ అలా ఎప్పుడు ఉండేది కదా. ఆ టైంలో ఒక ఫిల్మ్ చేసి ఒక ఫిల్మ్ గ్యాప్ ఉండేది, నీట్గా అంటే అలా అలానే ఉండేది కదా. సో ఫ్యామిలీ టైం బాగానే స్పెండ్ చేసేవాడిని. నా డాటర్ చైల్డ్హుడ్ అంటే ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండ్ షీ అండర్స్టాండ్స్. అదే అంటే ఆ అండర్స్టాండింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది సినిమాలో అవరే. సినిమా టోటల్ టచ్ లేదని కాదు, సినిమాలు చూస్తుంది థియేటర్లో. నాకు ప్రేమ కావాలి థియేటర్లో చూసిందంట. సో సినిమాలో అవరే. సో షీ నోస్. నేను ప్లస్ నేను చెప్పాను కొంచెం ఇలా ఉంటుందని, బట్ కొంచెం టైం పట్టింది. ఒక ఫస్ట్ 2-3 years తనకి అర్థం చేసుకోవడానికి పడుతుంది కదా. బట్ వన్స్ 2-3 years అయిపోయిన తర్వాత షీ న్యూ. తనకి కొంచెం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు టోటల్ గా తనకి ఒక పిక్చర్ తెలుసు. ఆ గ్యాప్ అయితే పట్టింది, 2-3 years అయితే పట్టింది కంప్లీట్ గా. బట్ సినిమా నాలెడ్జ్ అయితే లేకుండా లేదు. బట్ సినిమా షీ చూస్తుంది, సినిమాలు ఇంట్రెస్ట్ అన్ని తెలుసు. ఏ డైరెక్టర్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అన్ని ప్రతిదీ తెలుసు. సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ ఇది తెలుసుకోవడానికి 2-3 years పట్టింది. బట్ నౌ షీఈ్ మచ్, ఇప్పుడు మంచి అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అంత అన్ని టక అన్ని తెలుసు. మరి మీ సినిమాలకి రివ్యూ చెప్తుంటారా? యా బాగా చెప్తుంది. రివ్యూ చూస్తుంది. కొన్ని నాది బాగాలేదని చెప్పి స్ట్రైట్ గా చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇది బాగుందని చెప్తుంది. తనకి నేను చేసిన దాంట్లో బంచ్లో కొన్ని ఫిల్మ్స్ తనకి ఇష్టమైంది క్రేజీ ఫెలో, తనకు బాగా ఇష్టం. అది చాలా బాగుంటుంది ఎంటర్టైనింగ్ గా. సో ఆ సినిమా తనకు బాగా నచ్చింది. తను ఎడిట్ లోనే చూసి సినిమా చాలా బాగుందని చెప్పింది. అనుకున్నట్టు తీశారని. సో కొన్ని డైరెక్ట్గా నాకు కొన్ని తను చూసి ఇది బాగాలేదు, ఇది ఎందుకు చేసామని అడిగింది కూడా ఉన్నాయి సందర్భాలు. అయితే మీరు సాఫ్ట్వేర్ ప్రెజర్ దగ్గర నుంచి చూసారా? ఎన్ని సంవత్సరాలు అంటే ఇంకా అవగానే మానేశారా లేదంటే కొంచెం కంటిన్యూ చేశారా? లేదు అవగానే పెళ్లికి ముందే తను వద్దనుకున్నాం. అంటే తను అడిగింది వాంటెడ్ టు వర్క్ అని. లేదు ఎందుకు హ్యాపీగా వర్క్ ఎందుకు అవసరం లేదు అండ్ అనుకున్నాం. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇట్. తను ఏదైనా షీ వాంట్స్ టు డూ షీ కెన్ డూ ఇట్, అదేం లేదు. సో నేనేమి నా ఫోర్స్ ఏం లేదు. ఆవిడ వద్దనుకున్నారు, తను వద్దనుకుంది. అదే మరి తండ్రి అయిన తర్వాత మార్పులు ఏంటి సార్ జీవితంలో? ఆబ్వియస్లీ ద వే యూ సీ లైఫ్ మారిపోద్దండి 100%. అందరూ చెప్తారు కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమైపోతుంది. చాలా మందికి ఏంటంటే అందరు ఇదే మాటలు అంటారు కదండి, అదేం కాదు. యూ హ్యావ్ టు కమ్ అన్ ఎక్స్పీరియన్స్, అంటే యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ద వే యూ సీ లైఫ్, ఎస్పెషలీ మనలో ఉండే చిన్న సెల్ఫిష్నెస్ ఇవన్నీ కూడా పోతుంది. ఎక్కువ సాక్రిఫైసింగ్ డాక్టర్ కోసం మన బ్లడ్ బాండ్ అనేది, అవును, అది వేరే ఉంటుందండి. అండ్ నేను అయానా చైల్డ్హుడ్ మాత్రం we both enjoyed. We enjoyed like anything. తన చైల్డ్హుడ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ నవ్ ఆల్సో. ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే చాలా మంచిది అంటారు కదా, అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ పర్సనలీ వాంటెడ్ ఏ డాటర్ అండి. అరుణ వాంటెడ్ a male, I wanted a daughter. అది ఎందుకంటే నాకు కావాలనిపించింది, అమ్మాయి కావాలనిపించింది. అమ్మాయి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ చాయిస్ మీదైంది, సెకండ్ చాయిస్ ఆవిడ అవ్వచ్చేమో. ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. సో అదే వి నెవర్ నో కదా. సో ఫస్ట్ మీ కోరిక తీరింది, ఇప్పుడు ఆవిడ కోరిక తీరే అవకాశం. మన అమ్మ నాన్న అంటారనమాట, చాలా చెప్తుంటారు మనకి అర్థం కావాయి, మనం అమ్మ నాన్న అయ్యేకే అర్థం అవుతాయి. అలాంటి ఒక మూమెంట్ ఏమన్నా చెప్పాలంటే ఏం షేర్ చేసుకుంటారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాడ్ కొన్ని అప్పట్లో చెప్పినప్పుడు నాకు అర్థమే కాదు, ఎందుకు ఇలా ఉండే అలా ఉండే, ఇంత ఎందుకు మనకి ఫ్రీడమ్ ఇవ్వచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని. ఇప్పుడు నేను అయ్యానా కొంచెం మనం కూడా కొంచెం ఇది ఉంటుంది కదా, వద్దమ్మా ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇది చేయొద్దు, మనం ఆపుతూ ఉంటాం కదా బాసీ ఫీలింగ్. అప్పుడు అనిపించదు మన పేరెంట్స్ కూడా మనకి చెప్పారు, చెప్పింది ఇది కదా, అప్పుడు చెప్పారు. మనమేమో ఇంకా
ప్రాపర్గా ఇది చేయలేదు, మనం అప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, అమ్మో అంత ఈజీ కాదు పేరెంటింగ్ అని అనిపించేది. అయితే మీరు డబ్బుకి మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇస్తారా, రెస్పెక్ట్ ఇస్తారా? ఐ థింక్ రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ రెండు ఇవ్వాలండి. బట్ అంటే ఇంపార్టెన్స్ అంటే మన లైఫ్ ఒక రకంగా మనం లీడ్ చేయాల్సి ఉంటుంది, రెస్పెక్ట్ అంటే ఒక రకంగా లీడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే ఏంటంటే వర్క్ హార్డ్ అని చెప్పి కొంచెం పర్సనల్ లైఫ్ కొంచెం పక్క పెట్టాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవాలండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండు ఉండాలి. ఓన్లీ అటు సైడే వెళ్ళాం అనుకోండి, మరి మనకి పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేం కదా. సో ఫైనల్ గా మనం చేసేది దేనికి ఇదంతా కూడా మనం హెల్తీగా ఉండాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. సో యూ నీడ్ మనీ, అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ పీస్ ఆఫ్ లైఫ్. ఒక మంచి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. అయితే రిచ్ పీపుల్ కష్టాలు రిచ్గా ఉంటాయి అంటారు. సో బీయింగ్ రిచ్ పీపుల్ మీరు ఎప్పుడన్నా అలాంటి ఒక కష్టం ఏమైనా చూసారా మీ లైఫ్లో ఎప్పుడన్నా? నేనేం సూపర్ రిచ్ ఏం కాదు కదా, అట్లీస్ట్ సార్ ఉన్న దాంట్లో అలాగేం లేదండి. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి, అదేం ఉండదు. సో ఏదో మోటివేషన్ ఉండాలి కదా, అంటే ఏమీ లేకుండా మనం ఇది కన్నా నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఒక యాక్టర్గా ప్రూవ్ చేయాలి, అది. సో దాని మీద ఎక్కువ ఉంటుందండి ఫోకస్, ఎప్పుడు దాని మీద ఉంటుంది. సో ఎప్పుడైనా అంటే కష్టాలు ఏం లేవండి, బట్ అట్ ది సేమ్ టైం అంత ఏమి సిట్ బ్యాక్ లేట్ బ్యాక్ ఉండే అంత సుఖాలు కూడా పెద్దగా ఇష్టపడి ఉంది. పని చేస్తూ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అంతే. సో అది మనం పని చేయకుండా మనం అలా ఇంట్లో ఉంటే అది కూడా బోర్ అయిపోతుంది. నేను డాడ్ కూడా ఆ విషయంలో వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే హీస్ వెరీ బిజీ నౌ. ఇయర్కి 10-12 ఫిల్మ్స్ చేస్తున్నారు ఆయన, ఆల్మోస్ట్ 60 దాటేసింది ఆయనకి, 65, ఆల్మోస్ట్ 62. సో బిజీ, అదే ఆయన హెల్త్ అంటాను నా ఫీలింగ్. సో ఆయన కూడా అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్. అయితే ఈ మధ్యన నాన్నగారు మాట్లాడుతూ 2-3 సార్లు ఆది అమెరికాలో ఉన్నాడు, ఆది అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఏంటి ఓన్లీ సినిమాల గురించేనా, లేకపోతే ఏమన్నా అక్కడ కూడా ఏమన్నా స్టార్ట్ చేశారా? ఏం లేదండి, ఈ మధ్య మేము క్రికెట్ ఆడడం మొదలెట్టాం. సో తమనన్న, నేను, మాకు టీం ఉంది, అలానే CCL ఆడుతున్నాను. సో నాకు అప్పుడు క్రికెట్ వదిలేశాను కదా, ఈ మధ్య క్రికెట్ మళ్ళీ స్టార్ట్ చేసి అదొక పెద్ద రిలీఫ్ మాకు. అంటే ఒక వీకెండ్ వెళ్ళి క్రికెట్ ఆడి నైట్ డిన్నర్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే ఆ స్ట్రెస్ అంతా వదిలేస్తుంది. అండ్ చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో క్రికెట్ ఎక్కువ ఆడుతున్నాం. సో ఈ మధ్య ఏమైందంటే కొన్ని టోర్నమెంట్స్ అన్ని US లో పెడుతున్నారు. ఓకే, అక్కడ దాకా వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అక్కడ దాకా డాలస్లో ఒక మ్యాచ్ అని, మొన్న ట్యాంపాలో ఒక మ్యాచ్, ఇలా కొన్ని మ్యాచ్లు పెడుతున్నారు. సో నైస్ కదండి, అంటే వెళ్తాం అక్కడ, మనం అందరితో సరదాగా వెళ్తాం, అక్కడ తెలుగు వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, మంచి PR కూడా ఉంటుంది, అందరితో సరదాగా ఉంటాం, సీరియస్ క్రికెట్ ఆడతాం. ఏం ఉత్తనే ఈ సెలబ్రిటీ క్రికెట్ అని చెప్పి మీరేం తక్కువే కదా, అందరూ చాలా పెద్ద ప్లేయర్లే. కనిపిస్తుంటది కదా ప్రొఫెషనలిజం అనేది, చాలా ప్రొఫెషనల్గా ఆడతాం, కానీ ఆడేది మాత్రం చాలా ప్రొఫెషనల్గా ఆడతాం. సో ఇలా సరదాగా ఆడతాం. సో అందుకే కొంచెం ఈ మధ్య US కంతా వెళ్ళేది అలా. ఎస్. అయితే తమన్ గారు ఈ మధ్యన సచిన్ కలిసినట్టున్నారు ఇలాంటి ఒక ట్రిప్లో, మరి మీరు కలిసారా? లేదండి, మేము అదే ఆయన ఒక్కళ్ళే వెళ్తూ ఆయన ఎక్కడికో వెళ్ళారు, నుంచి రిటర్న్ అవుతూ సచిన్ గారు కూడా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారంట. సో ఆయన ఫోటో ఆయన కలిశారు. సో మేమంతా ఎక్సైట్ అయ్యాం, ఎందుకంటే గాడ్ ఆఫ్ క్రికెట్ కదా. సో ఆయనకి ధోని గారు అంటే చాలా ఇష్టం, తమన్నాకి క్రికెట్ లవర్ అండి ఆయన, క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్. అయితే సార్ మీరు సినిమాలో నటించడం వేరు, ప్రొడ్యూస్ చేయడం వేరు. గరం అనే ఒక సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశారు అసలు, అంటే ఏంటిది, ఎలా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిందా, దాని నుంచి ఏమి నేర్చుకున్నారు మీరు? అదేం లేదండి, యాక్చువల్లీ గరం అనే సినిమా ఏమైందంటే చాలా మంచి స్క్రిప్ట్ అండి అది స్క్రిప్ట్ నచ్చింది, షూటింగ్ చేసాం. తర్వాత స్లోగా ప్రొడ్యూసర్ తనకేదో చిన్న ఇష్యూ వస్తే అది మనం టేక్ ఓవర్ చేసుకుని చేసాం. ఓకే, అంతేగాని మీరు మొదలుపెట్టింది కాదు. ప్రొడ్యూసర్కి ఏదో ఇష్యూ వస్తే స్క్రిప్ట్ నచ్చింది, సో అది మనం టేక్ ఓవర్ చేసుకుంది. అది కొంచెం లాస్ వచ్చిందండి, లాస్ వచ్చింది. బట్ స్టిల్ అది ఒక మంచి ప్రయత్నం ఉంది. గరం బాగుంటుంది, ఎస్పెషల్లీ నాకు ఆ సెకండ్ హాఫ్లో ఆ పక్కింటి అబ్బాయి లాగా పక్కింటి వాళ్ళ కోసం వాడు చేసే ఇది ఉంటుంది చూసారా, అది చాలా బాగుంటుంది. హీరో కింద ఇంతకాలం లాంగ్ కెరీర్ ఉండడం అనేది చాలా ప్లస్. అయితే దానికోసం మన తరపు ఎఫర్ట్స్ కూడా ఉంటాయి కదా. సో మరి డైట్ ఫాలో అవ్వడం ఇలాంటివి ఉంటాయి రెగ్యులర్గా? ఎలా ఉంటుంది మీ డైట్? ఒక్కొక్కరు ఒక రకమైన డైట్ ఉంటుంది కదా. నాకు బేసిక్ డైట్ అండి, అంటే మరీ స్ట్రిక్ట్ డైట్ చేయను, ఎందుకంటే మరీ స్ట్రిక్ట్ డైట్ చేస్తే కూడా ప్రాబ్లమ్. హెల్దీ డైట్ చేస్తాను. ఓకే, అంటే మార్నింగ్ ఎగ్ వైట్స్, లేకపోతే ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, అలానే మధ్యాహ్నం బ్రౌన్ రైస్, ఇలా
కొంచెం షుగర్స్ కట్ చేసి అది కొన్నిసార్లు ఫ్రీగా వదిలేస్తాయి. ఇప్పుడు మనకి డిసెంబర్లో ఇయర్ ఎండ్ వచ్చింది అనుకోండి, లేదంటే సంథింగ్ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఎంజాయ్ చేస్తాం, అందరిలాగా హ్యాపీగా తినడం అంతా చేస్తా. బట్ సడన్గా షూటింగ్ ముందు 15 days 20 days డ్రాస్టిక్గా ఏం కట్ చేయను, స్లోగా కట్ చేసి వర్కౌట్ కొంచెం ఇంటెన్సిటీ పెంచి వర్కౌట్ కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటా. ఎందుకంటే ఆ ఎనర్జీ ప్రోటీన్లోనే వస్తుంది. మనం మళ్ళీ ప్రోటీన్ తీసుకోకపోతే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. సో ప్రోటీన్ తీసుకొని మళ్ళీ కొంచెం పంప్ చేసి అప్పుడు మళ్ళీ ప్రోటీన్ తీసుకొని స్వెట్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ 6 pack మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఫేస్ లో చామ్ పోతుంది, బట్ మీరు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తుంటారు. దేంట్లోనూ కూడా అంటే ఇది షేప్ అవుట్ అయిపోయాడు అన్న అది ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలేం మేము. సో అందుకని అంటే అలా ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనేది క్యూరియాసిటీ అనమాట. ఒక గుడ్ డైట్, హెల్దీ డైట్, బట్ మేక్ షూర్ 4 days a week కంపల్సరీ వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు. 4 days a week. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ లో ఉంటాను, జిమ్ చేస్తాను. లైఫ్ లో మనకి అన్ని రకాల మూమెంట్స్ ఉంటాయి సార్. హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని రిగ్రెట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మరి మీ లైఫ్ లో ఏమైనా రిగ్రెట్ మూమెంట్స్ ఉన్నాయా? హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, పెద్ద రిగ్రెట్ మూమెంట్స్ ఏం లేవండి. పెద్దగా ఏమీ లేదు. ప్రస్తుతాని వరకు బాగానే ఉంది, లైఫ్ బాగానే వెళ్తుంది. సినిమాల్లో ఏమైనా ఉన్నాయా రిగ్రెట్ టైం? ఉన్నాయండి. అంటే ఇంకా కొంచెం బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు, బిగినింగ్ లో వచ్చింది దీనికి కొంచెం చేసి ఉండొచ్చు, ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు అని. బట్ స్టిల్ అంటే ఏమంటారు, డే ఈజ్ యంగ్ అంటారు కదా. సో ఇంకా మనకి మంచి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు బాగా ఇప్పటి నుంచి బాగా ప్లాన్ చేసుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి ఇప్పటి నుంచి బాగా ప్లాన్ చేసుకొని బాగా చేయాలి. ఆది సాంగ్స్ అని అందరూ మాట్లాడుతుంటారు, ఆది సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి. అంతేకాదు ఆది సినిమాలో హీరోయిన్స్ కూడా బాగుంటారు. హీరోయిన్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని కూడా మనం కేర్ తీసుకుంటాం. కాస్టింగ్ విషయంలో కూడా అన్నిట్లో కూడా మాక్సిమం ఆల్మోస్ట్ మంచి హీరోయిన్స్ పడ్డారు. అదే అంటున్నా నేను అనేది. సో లేదండి, అందరం కూడా పేరు బాగుండాలి కదా, అది మన మెయిన్. ఫస్ట్ హీరోయిన్ బాగుండాలి. సో ఆ విషయంలో అందరం చూసి హీరోయిన్ అందరూ కూడా చెప్తారు హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. సో అలా సాంగ్స్ కూడా కుదిరాయండి, అలా సాంగ్స్ తర్వాత అది వచ్చేసింది. అది అంటే సాంగ్స్ బాగుంటాయి. మీరు అన్నట్టు ఆ క్యూట్నెస్ ఉండాలి, ఆ పేరు క్యూట్ కూడా ఉంటే ఏమవుతుందంటే సాంగ్ ఉన్న ఇంపాక్ట్ ఇది డబల్ అవుతుంది యాక్చువల్గా. సో అందుకని ఆ సాంగ్స్కి నాకు అనిపించింది అది. చాలా మంది అంటారు అనూప్ ఆదికి సపరేట్గా దాచి సాంగ్స్ ఇస్తాడు, సపరేట్గా కొట్టిస్తాడు అనేది. ఆ టైంలో అనూప్ అన్ని హిట్లే, నాతో పాటు నితిన్కి. అవును, అదే మనము అన్ని వరుస హిట్లు ఉన్నాయి సార్. నేను అంటారు కానీ జనాలు నాకు అది కూడా అనిపించింది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో శంబాలా అనేది చూడాలి అనే ఒక ఇంటెన్సిటీ, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సినిమా కదా. సో అసలు హౌ ఇట్ స్టార్ట్స్ శంబాలా? ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలని ప్రయత్నించాను, మధ్యలో చేశాను కొన్ని. అంతా నేను డాడీ అనుకుంటూ ఉన్నాం ఒక వరల్డ్, ఒక మిస్టికల్ వరల్డ్. ఇప్పుడు ఈ మధ్యకాలం జనాలకి అలాంటిది ఇంట్రెస్ట్, ఓల్డ్ బిల్డింగ్ చాలా ఇంట్రెస్ట్ అయింది. అండ్ మనం ఏం చేసామంటే అలాంటి కథల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే శంబాలా అనే టైటిల్ నాకు వినిన వెంటనే రాజశేఖర్ గారు అని ఆయన ప్రొడ్యూసర్. సో ఆయన వచ్చి నా ఫిల్మ్స్ అన్ని ఆయన థర్డ్ పార్టీ నుంచి నా ఫిల్మ్స్ అన్ని కొన్ని ఉన్నాయి. సో హీ వాంటెడ్ డూ ఏ ఫిల్మ్ విత్ మీ. సో ఆయన అప్రోచ్ అయ్యాం. అప్పుడు శంబాలా రాలా. సో ఆయన కలిసాం అంతా అనుకున్నాం. ఒక మంచి స్క్రిప్ట్తో వస్తానండి అని చెప్పారు. ఆయన యూఎస్లో ఉంటారు, ఆయన యూఎస్కి వెళ్ళిపోయారు. సడన్గా ఆయన మెసేజ్ చేసి శంబాలా కథ ఉందండి వినండి, చాలా ఇంట్రెస్టింగ్, ఒక హారర్, ఒక మిస్టరీ, మైథాలజీ అన్ని మిక్స్ చేసి ఉన్నాయి, వినండి అన్నారు. సో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్గా నాకు నచ్చింది. డైరెక్టర్ ప్రొఫైల్ కూడా చాలా నచ్చింది. తను కూడా 2 years న్యూయార్క్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ అంతా చేశాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడైతే నేను వెళ్ళి కలిసానో ఫుల్ స్క్రిప్ట్ చెప్పాడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ప్యూర్ కంటెంట్, అంటే ఏదో కామెడీ ట్రాక్ ఉండాలనో ఇది ఉండాలి అదనో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్యూర్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ఇప్పుడైతే ఆయన కథ చెప్పాడో ఇదే కదా మనం చేయాల్సిందే, చాలా రోజుల నుంచి మనకి వెయిటింగ్లో ఉన్నాం, ఎదురు చూస్తుంది, ఇదే ఒకటి దొరికింది. నేను ఫస్ట్ థింగ్ అడిగింది, బాగా ఖర్చు అవుతుంది, విలేజ్ అంటున్నారు, స్కైలాబ్ అంటున్నారు, ఉల్కా వచ్చి ఊర్లో పడుతుంది అంటున్నారు, అదే మిటియోర్ వచ్చి ఊర్లో పడుతుంది అంటున్నారు, ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను జియాలజిస్ట్ అంటున్నారు, 1000 years బ్యాక్ అంటున్నారు, శివుడు అంటున్నారు, అసురుడు అంటున్నారు, ఇన్ని ఉన్నాయి. మరి దీనికి బాగా బడ్జెట్ అవుతుందంటే లేదండి, మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ కదా, వాళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వరు డైరెక్టర్ అన్నాడు. లేదు మనం బాగా చేయాలి సినిమాని అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే వినానో ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా జనాలకి. ఇప్పుడు ఈరోజు థియేటర్కి ఎందుకు రావాలి అని చాలా మంది చెప్తున్నారు. మొన్న ఎప్పుడైతే పైరసీ గురించి వస్తే చాలా మంది మెసేజెస్ కిందంతా కూడా చూస్తుంటే షాకింగ్ అనిపించింది. థియేటర్కి ఎందుకు రావాలి, థియేటర్కి ఎందుకు చూడాలి వచ్చింది. శంబాలా సినిమా ఈజ్ మేడ్ ఫర్ థియేటర్స్లోనే దాని ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి
హారర్ మైథాలజీ అన్ని మిక్స్ అయిన ఫిల్మ్స్ థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. సో దానికి కోసమే డిజైన్ చేసింది. అండ్ ఒక థియేటర్కల్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్ళాలి. సో ఇలాంటి ఫిల్మ్స్ ఇలాంటిది ఒకటి కొడితే మళ్ళీ ఒక థియేటర్కల్ హిట్ పడుతుంది మనకి అనే ఒక దీంతో కాన్ఫిడెన్స్తోనే అందరం చేసిందండి. ఎస్. అయితే ఈ రోజుల్లో అసలు సినిమా బజ్ తెచ్చుకోవడమే కష్టం. బట్ బిఫోర్ రిలీజ్కి ఇంకా 45 రోజుల ముందే మొత్తం నాన్ థియేటర్కల్ అమ్ముడైపోవడం అనేది, సో అంటే పైగా మీరు అన్నారు అంటే ఒక బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేసి చేసిన సినిమా. సో ఎలా అనిపిస్తుంది? రిలీఫ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, ఎలా ఉందా ఎక్స్పీరియన్స్ ముందే నాన్ థియేటర్కల్ అయిపోవడం అనేది? కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండి. అందరూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కష్టపడి చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఏం ఆలోచించలేదు, వెనక ముందు ఏం ఆలోచించకుండా ఏం కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో ఎప్పుడైతే అయ్యిందని తెలిసిందో వాజ్ అ గుడ్ న్యూస్ అందరికీ కూడా. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా హ్యాపీ కదా. సో ఈ రోజుల్లో చాలా కష్టం అయింది, చాలా టైట్ అయింది ఈ మధ్యకాలంలో. అదే వింటున్నాను నేను కూడా, చాలా మంది చాలా టైట్ అయింది డిజిటల్లో, అంత ఈజీ కాదు, చాలా కొత్త రూల్స్ వచ్చాయి, ఇవి అవి ఏదో చెప్తున్నారు. అలాంటిది మంది వాళ్ళు చూసి నచ్చి తీసేసుకోండి. డిజిటల్ శాటిలైట్ 2 క్లోజ్ అయిపోయి, హిందీ కూడా క్లోజ్ అయిపోయింది. నాన్ థియేటర్కల్ కూడా మైత్రి మూవీ మేకర్స్ నైజాం తీసుకున్నారు, వాళ్ళు ఒక మంచి అమౌంట్ తీసుకున్నారు. సో ఆంధ్ర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో కంప్లీట్ బిజినెస్ క్లోజ్. ఎస్. అంటే మీరు యాజ్ ఏ హీరో అయినా కూడా ఏంటంటే ఇలాంటిది ఒక పాజిటివ్నెస్తో సినిమా రిలీజ్ అవుతుందంటే కనుక తెలియని రిలీఫ్ ఉంటుంది మైండ్లో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో మీ సినిమాలను కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? ఏం మిస్ ఏమనిపించింది? ఈ సినిమాలో ఏముంది, ఇంత ముందు సినిమాలో ఏం లేదనిపించింది మీకు? అదే అండి నేను చెప్పాను కదా, ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని. ముందు సినిమాలు లేవని చెప్పట్లేదు, బట్ ఇది ఏంటంటే కొంచెం మోర్ ఎక్కువ స్పాన్ ఎక్కువ, స్కేల్ ఎక్కువ. మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ సీన్ ఎప్పుడైతే ఓపెనింగ్ 1980s అని పడి మీకు 5 minutesలోనే మీకే తెలిసిపోతుంది ఇది కొంచెం మంచి స్పాన్ తో చేసి ఒక వరల్డ్ లోకి ట్రాన్స్పోర్ట్ ఒక మిస్టికల్ వరల్డ్ లోకి మీరు వెళ్తారు ఫస్ట్ 5-10 minutesలోనే. సో 100% ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సో అది కొంచెం ఈ మధ్యకాలం సినిమాలో మిస్ అయినేమో అనిపించింది, ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, స్కేల్ కానీ ఇవన్నీ కూడా. అది ఈ సినిమా 100% ఈ సినిమా మనం హిట్ కొడుతున్నాం. ఎస్. అయితే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా. అవును. సో ఆ ఇంపాక్ట్ లాస్ట్ గతంలో కూడా ఒకసారి వచ్చినట్టున్నారు, బట్ ఈసారి మాత్రం షూర్ షాట్గా అనిపిస్తుంది కదా. సో ఏంటి ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు ప్రభాస్ గారితో? ఈ సినిమా టీజర్ వచ్చి దుల్కర్ గారు రిలీజ్ చేశారండి. తర్వాత తమన్ అన్న అందరికి నచ్చింది, అనిల్ రావుపూడి గారికి, అలానే వెంకీ అట్లూరి, మన చాలా మంది సపోర్ట్ చేశారు. టీజర్ జెన్యున్ గా నచ్చింది, మనం జస్ట్ అడిగాం, వాళ్ళు జెన్యున్ గా నచ్చింది. ట్రైలర్ వచ్చేసరికి వీ నీడెడ్ ఏ పుష్, కొంచెం కావాలి, ఒక పుష్ కావాలి అని చెప్తే ప్రభాస్ గారిని అడగడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఆయన ఓకే అని చెప్పారో మనం సో ఆ టైంలోనే స్పిరిట్ సినిమా వచ్చింది, అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని వేశారు. స్పిరిట్ అప్డేట్. సో మనం కూడా అది వేస్తే బాగుంటుంది, ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్, అంటే మనం కూడా అది ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని వేసి ప్రోమో చేసామండి. సో అది బాగా వైరల్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాంతో ఆయన రిలీజ్ చేయడం, ప్రభాస్ గారు చేతుల మీద రిలీజ్ చేయడం, వెరీ హ్యాపీ. దానికి ఆల్మోస్ట్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే 1 hourకి ఆల్మోస్ట్ 2 hours 3 hours 1 million హిట్స్ వెళ్ళిపోయినాయి. సో బాగా ఫాస్ట్గా వెళ్ళింది, కంటెంట్ బాగా పుష్ అయింది. సో ఆయన రిలీజ్ చేయడం చాలా హ్యాపీ అండి. అండ్ ఇలాంటి ఫిల్మ్స్కి ఒక పుష్ అవసరం, ఎలాంటి పుష్ అవసరం అలాంటి పుష్ ఆయన ద్వారా వచ్చింది యాక్చువల్గా. ఎస్. అయితే ఇప్పుడున్న వాళ్ళలో మీకు ఎవరు సార్ బాగా, అంటే అందరూ ఫేవరెట్లు ఉంటారు, బట్ కాకపోతే కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు, కొంచెం చనువు ఎక్కువ అంటే ఎవరితో ఉంటుంది ఇప్పుడున్న వాళ్ళలో? నాకు సందీప్ బాగా క్లోజ్ అండి. సో సందీప్, తమనన్న, అశ్విన్, అంటే మీ క్రికెట్ బ్యాచ్ తో చాలా జాలీగా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే పాన్ ఇండియా అని ఏదైతే వచ్చిందో, అంటే బాలీవుడ్ సినిమా, కాలీవుడ్ ఇవన్నీ పోయి ఇప్పుడు ఇండియన్ సినిమా అని వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే కొత్త, అంటే కొంచెం ఒక మంచి హీరోలు పర్ఫార్మర్స్ అందరూ కూడా ఏంటంటే సొంతంగా సినిమాల కన్నా కూడా ఏంటంటే సొంతంగా సినిమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు మన ఆది గారు కానీ, ఆది పినిశెట్టి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే వేరే సినిమాల్లో అది ఎందుకంటే పర్ఫార్మర్ కాబట్టి ఏదైనా చేయగలుగుతారు, మీరైనా ఎవరైనా కూడా పర్ఫార్మర్ అన్నప్పుడు బాగా అన్ని చేయగలుగుతారు కాబట్టి. సో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక ఓన్లీ దీనికి వెళ్దాం అనేది ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. అంటే మనకి లక్కీగా ఇందాక మనం అనుకున్నట్టు నేను ఎప్పుడు చాలా బిజీగానే ఉన్నా, సో అది వస్తుండింది.
బట్ 100% ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. అంటే బట్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, కానీ ఏదో ఏదో అదే కాదు. అంటే మనం చేస్తే మంచిది చేయాలనేది కొన్ని వచ్చాయి, కానీ మనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో అలా రిజెక్ట్ చేసిన కొన్ని ఉన్నాయి. బట్ ఏదైనా మంచిది వస్తే మాత్రం 100% కొంచెం డిఫరెంట్గా ఉంటే వై నాట్, చాలా బాగుంటుంది. మంచి కంటెంట్ ఇస్తే ఏంటంటే జనాలు ఆదరిస్తారనేది రావడం అనేది మనకి మెయిన్. ఇది ఫేస్ లో చామ్ పెరుగుద్ది, గ్లో పెరుగుద్ది, స్టార్టం పెరుగుద్ది, అన్ని పెరుగుతాయి ఒకే ఒక హిట్. సో ఆ హిట్ ఈ శుక్రవారం ఏదైతే 25వ తారీఖు ఉందో మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. శంబాలా తీసుకొచ్చి మీ చేతిలో పెడదని నమ్మకం మాకుంది, ఆడియన్స్ కింద అందరికీ కూడా. సో మీకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్.